సంక్రాంతికి బంపర్ ఆఫర్ అంటాడు, 26 జనవరికి బంపర్ ఆఫర్ అంటాడు, టింగున పడతా అంటాడు. ఆడ వస్తే ఎకరం బాబుకు 10 ఎకరాలు 100 ఎక్కడ పోవాలి, 5 ఎకరాలు 100 ఎక్కడ పోవాలి. వాడు రైతు కాదా? ఆడోళ్ళు మొగోడు రాత్రి పౌడు కష్టపడి పనిచేస్తున్నారు చిలకల. మా సార్ ఎట్లేస్తుండే బిడ్డ టంగ్ 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 మోయేది. 10 ఎకరాలు ఉంటే 50,000 ఆరు నెలలకు, మళ్ళీ 10 ఎకరాలకు మళ్ళీ 6 నెలలకు 50,000, ₹1,00,000 పంటలను. ఇప్పుడు కరెంట్ ఎందుకు తీస్తుండ్రు సార్? మీరు రిపోర్టర్ చెప్పండి. కరెంట్ ఇన్ని రోజులు ఉన్నది ఎట్లా 24 గంటలు, ఇప్పుడు లేనిది ఎట్లా? ఉండలేదు. ఎందుకు ఉండలేదు చెప్పు కారణం. మీరు రిపోర్టర్స్ కదా, మేము చెప్తాం. వరి గుదాలుగా నాటిన రైతులు రేపు ఒడ్లు కొనాలంటే దమ్ము లేదు. వీళ్ళ కొడుకులకి ఎండబెట్టాలని రోజు 6-7 గంటలు కరెంట్ కట్ చేస్తున్నాడు. ఒడ్లు సన్నోడ్లకు బోనస్ 500 ఎక్కడవా? బోగస్ మాటలు. ఆయన అనుకున్నాడు ఒకటి ఏంటంటే అన్ని మాటలు చెప్పి వీళ్ళకు మోసం చేయాలి. మంచి మాటలు చెప్తే ఓటేయరు, దొంగ మాటలు చెప్తే అందరు నమ్ముతారు, ఓట్లేస్తారు అని ఇట్లా మోసం చేసిండు. మోసపోయిన వాళ్ళే ఇప్పుడు నాయన నీకు తగిన శాస్త్రి చెప్తారు, రా యా ఊరికి వస్తావో రా, యా గల్లీకి వస్తావో రా, ఇంకా చూపిస్తారు మా తడాక. అప్పుడు గుద్దిన దానికంటే ఇంకా గట్టి కుత్తారు కసి మీద. కొట్టే దమ్ముందా సార్ ఆయనకు? రేవంత్ రెడ్డి బట్టలు ఉత్పిచ్చి కొడతా అంటే ప్రజలు కొడతారు కానీ ఆయన కొడతారా సార్? మా కేసీఆర్ అట్లా మాట్లాడుతున్నాడు, మౌనంగా కూర్చున్నాడు. ప్రభంజనం సృష్టిస్తాడు. చూడు మాకు తెలుసు మా సార్ సంగతి. బయటకు వెళ్ళినంటే బొబ్బిలి పులి నరసింహస్వామి అవతారం వేసుకొని వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేస్తాడు.